దెబ్బ తింటుంటే కొడుకు కోడలు వస్తే ఏడ ఉండాలో తెలియక పిల్లగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో గూడాల్లో మారుమూల పల్లెల్లో బస్తీలలో ఉండే ప్రతి వాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది. కానీ కేసీఆర్ ఏమన్నాడయా, ఇందిరమ్మ ఇండ్లను పట్టుకొని ఇవి డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు, కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చాడు. నేను అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వేలాది మందిని మా అక్కలను అడుగుతున్నా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా? ఆ సన్నాసి ఇల్లు ఇవ్వలేదు, మీ సంసారాలను చూడలేదు. అందుకే అధికారం చేపట్టిన వెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇండ్ల మంజూరు చేసి 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇళ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి 5 గ్యారెంటీలను అమలు చేసి 100 రోజుల్లోనే చూపించినాం. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులై బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. టోటల్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హారిజాంటల్ గా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు. రిజర్వేషన్లు పెంచాలి అంటే బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి. వాళ్ళను లెక్క కట్టి వాళ్లకు నిధులు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పిండ్రు. అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ ఆమోదం పొందించుకొని బీసీ జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఉడుం లెక్క మోడీ. గుజరాత్ నుంచి బయలుదేరిండు. గుజరాత్ గురించి ఒక్క మాట చెప్పాలి. మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వెళ్ళిండ్రో తెలుసా మిత్రులారా? బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి అంటే గుజరాత్ నుంచి లోపలికి వచ్చిర్రు. సముద్రం పక్కన సంసారం పెట్టిండ్రు. అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిర్రు. ఇక్కడ ఉన్న సంస్థలను రాజ్యాలలో ఉన్న సొమ్మును చూసిండ్రు. ఒకరికి తాకట్టు పెట్టి ఒకరికి పంచాయతీ పెట్టి మన జుట్లే మనకు ముడేసి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని కబలించి 100 సంవత్సరాలు ఏలి మన దేశంలో ఉన్న ఖనిజ సంపద నుంచి కోహినూరు వజ్రం వరకు దోపిడీ చేసి ఈ దేశాన్ని కొల్లగొట్టిండ్రు. మళ్ళా 75 సంవత్సరాల తర్వాత ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి వీరులు నిటారుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళను తరిమి ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించారు. మళ్ళా 75 ఏళ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అని 2 బయలుదేరిండ్రు. వాళ్ళకి ఇంకొక 2 తోడైనరు. మేమిద్దరం మాకిద్దరు. ఎవరై అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాకు అదానీ, అంబానీ తోడైనరు. వీళ్ళు 4 ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు, గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలైన వర్గాలను, ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెను ఎక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళ లాగా తయారైనరు. వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటా చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. మా విధానం, మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన.
జాతుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి, విభజించాలి, గద్దెనెక్కాలి, దేశాన్ని దోసుకోవాలి. ఇదే విధానం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడుగుతుంది. మా దామన్న స్పష్టంగా చెప్పిండు, ఎందుకు కావాలే 400 సీట్లు? రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను, గిరిజనులను, బలైన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఆ విధానంలోనే మొన్న జరిగిన పార్లమెంట్ లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన మన ఆస్తులు, మన వ్యవసాయం, మన సాంప్రదాయాన్ని అదాని, అంబానీ, అమెజాన్లకు తాకట్టు పెట్టి